జాతీయ అహింస ధ్యాన మహాసభల ప్రభంజన యాత్ర కర్నూలులో మొదలై ఈరోజు గురువారం ఉదయం ఒంగోలుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పిరమిడ్ సేవాదళ జోనల్ అధ్యక్షులు నన్నూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు మినీ స్టేడియం నుండి కలెక్టరేట్ మీదుగా ఒంగోలు ప్రధాన రహదారులను కలుపుకుంటూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాగులుప్పలపాడు మండలం పోతవరం. ఈ సందర్భంగా నన్నూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, గురువుగారు పత్రిజీ బాటలో నడవాలని వారు చెప్పిన 3 అంశాలను తెలియజేశారు. 1 పిరమిడ్ జగత్, 2వది శాకాహార జగత్, 3వది ధ్యాన జగత్తు ద్వారా ప్రపంచంలో 130 దేశాలు ధ్యానం చేస్తున్నారని తెలిపారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళంతా ధన్యులని అన్నారు. నన్నూరి వాసంతి మాట్లాడుతూ, ప్రపంచ మానవజాతిని పీడిస్తున్న మహమ్మారి మాంసాహారమని, మాంసం తినడం వలన మనుషుల్లో క్రూరత్వం పెరుగుతుందని, అది హింస అని అన్నారు. అలాగే మన సంస్కృతి, మన ఆచారాలను గౌరవిస్తూ శాకాహారాన్ని తీసుకోవాలని, శాకాహారంలో అన్ని పోషక విలువలు, అన్ని విటమిన్లు ఉన్నాయని అన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు 9వ క్లస్టర్ ఇన్ఛార్జ్ పాటిబండ్ల వెంకటేశ్వర్లు మాస్టారు మాట్లాడుతూ, మాంసాహారాన్ని మానండి, శాకాహారాన్ని తీసుకోండి, ప్రతి ఒక్కరూ శాకాహారాన్ని తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో నేషనల్ వెజిటేరియన్ మెమంటో అధ్యక్షులు ఆచార్య శ్రీనివాస్, నన్నూరి వాసంతి, రవితేజ టెక్స్టైల్స్ అధినేత సుధీర్, బదిరి మరియు పిరమిడ్ సభ్యులు పాల్గొని మాంసాహారాన్ని వేడండి, శాకాహారాన్ని తీసుకోండి అంటూ పే కార్డులతో మినీ వ్యాన్లు, వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. రోజు కూడా 2-3 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మరొక ప్లేస్ తీసుకొని అద్భుతంగా నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మన మిత్ర బృందానికి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కంటిన్యూగా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి మహా అదృష్టం, ఆ భాగ్యం వాళ్ళకి దక్కింది. వాళ్ళందరినీ కూడా మనం మరొకసారి కరతాల దూరం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి మనకి గురువు గారు 3 అంశాలు తీసుకున్నాడు, 3 విషయాలు తీసుకున్నాడు. 1 పిరమిడ్ జగత్తు, 2వది శాకాహార జగత్తు, 3వది ధ్యాన జగత్తు. ధ్యాన జగత్తు అంటే మరి అనేక లక్షల మంది ఈరోజు ప్రపంచం మొత్తం కూడా 130 దేశాల్లో ధ్యానం చేస్తూనే ఉన్నారు. ఇంకా కొత్త వాళ్ళు డే బై డే పెరుగుతూనే ఉన్నారు. ఈ పిఎస్ఎస్ మూమెంట్ విస్తారంగా విస్తరిస్తూ ఉంది. అదేవిధంగా పిరమిడ్ జగత్తును తీసుకుంటే అనేక పిరమిడ్లు, వేల పిరమిడ్లు, లక్షల పిరమిడ్లు కూడా వచ్చినాయి. ప్రతి నిత్యం కూడా ఎక్కడో చోట పిరమిడ్లు ఓపెన్ జరుగుతూనే ఉన్నాయి. ఇక శాకాహార జగత్ తీసుకుంటే మరి అనేక ర్యాలీలు అద్భుతంగా జరుగుతూనే ఉన్నాయి. పత్రిజీ ఒకే ఒక మాట అంటారు, నా ఒకే ఒక కోరిక, ఒకే ఒక కర్తవ్యం, ఒకే ఒక లక్ష్యం, అహింసాయుతమైనటువంటి భూమాత్ సాక్షాత్కారాన్ని కళ్ళారా వీక్షించాలని ఉంది అన్నారు. మరి ఆయన కోరిక మేరకు అన్నిటిలో ధ్యాన జగత్తు కానివ్వండి, పిరమిడ్ జగత్తు కానివ్వండి, శాకాహార జగత్తులో కానివ్వండి, అందరూ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. ఇక మన ప్రధానమంత్రి, మన భారతదేశ ప్రధానమంత్రిని తీసుకుంటే ఆయన శాకాహారి. లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోగానే 45 గంటలు ఏకదాటిగా ధ్యానం చేశారు. మరి అద్భుతంగా ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ప్రధానమంత్రిగా ఉండటం అనేది ఆయన యొక్క ఎనర్జీస్ తోటి ఆయన ఉండటం జరుగుతూ ఉంది. ఇక తీసుకుంటే మన రాష్ట్రపతి ముర్మున్, ఆమె రాష్ట్రపతి అయిన తర్వాత విందులు ఇస్తుంటారు కదా, విందులు ఇస్తుంటారు రాష్ట్రపతి భవన్లో వచ్చినటువంటి అతిథులందరికి కూడా. అక్కడ మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించి శాకాహారమే విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఈవెన్ అక్కడ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా క్యారేజీల్లో ఎవరు కూడా మాంసాహారాన్ని తెచ్చుకోవడానికి చెప్పి నిషేధించడం జరిగింది. ఇక మన పర్సంటేజ్ కింద తీసుకుంటే మన ఇండియాలో 29% శాకాహారులు ఉన్నారు. మరి కొన్ని రాష్ట్రాలు చూద్దాం. రాజస్థాన్ రాష్ట్రాన్ని తీసుకుంటే 75% శాకాహారులే రాజస్థాన్లో. తర్వాత హర్యానా తీసుకుంటే 70% శాకాహారులు ఉన్నారు. తర్వాత పంజాబ్ తీసుకుంటే 67% శాకాహారులు ఉన్నారు. ఇక గుజరాత్ తీసుకుంటే 61. ఇక తర్వాత మధ్యప్రదేశ్ తీసుకుంటే 50%, మరి ఉత్తరప్రదేశ్ తీసుకుంటే 47%. ఇలా చూసుకుంటూ వస్తూ ఉంటే 35-30% ఎక్కువ మంది శాకాహారులు నార్త్లో ఉన్నారు. ఇక మన సౌత్ తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో 1.7% మాత్రమే శాకాహారులు ఉన్నారు. తెలంగాణ తీసుకుంటే 1.3% శాకాహారులు ఉన్నారు. అతి తక్కువ మంది తెలంగాణలో ఉన్నారు, అతి ఎక్కువ మంది శాకాహారులు రాజస్థాన్లో ఉన్నారు. అందువల్ల ఈ 2 రాష్ట్రాలు ఇంత విపరీతంగా మరి మాస్టర్స్ ర్యాలీలు మన ద్వారా
జరిపిస్తున్నందుకు మనందరికి కూడా గర్వకారణం. ఇకపోతే ఆత్మే పరబ్రహ్మం అన్నారు, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. మరి శంకరాచార్యులు చాలా అద్భుతంగా మనకు వివరించడం జరిగింది. మరి దేవాలయాల్లో ప్రసాదంగా ఏం పెడతారు? సాత్విక ఆహారమే పెడతారు. ఎక్కడ మాంసం ముక్కలు కానీ చికెన్ ముక్కలు కానీ ఎక్కడ కూడా ఉండవు. అలాంటి మన దేహం దేవాలయం కాబట్టి మన దేవాలయంలో కూడా సాత్విక ఆహారాన్ని తీసుకొని మనం ఈ విధంగా ప్రజలందరికీ తెలియజేస్తూ ముందుకెళ్లాల్సిందిగా మరొక్కసారి అందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు. మనమందరము కూడా ఈ శాకాహార ర్యాలీలు చేస్తున్నామండి. మరి మన గురువు గారు ఆశయం ఇది. మరి అహింస ప్రభంజన యాత్ర ఆచార్య శ్రీనివాస్ గారి బృందము మరి దీన్ని తీసుకొని చక్కగా అన్ని ఊర్లు చేస్తూ వస్తున్నారు. వాళ్ళందరికీ మనము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. మరి ఈరోజు ప్రపంచాన్ని మానవ జాతిని పీడిస్తున్నటువంటి అతిపెద్ద మహమ్మారి ఏందనంటే మాంసాహారం, అంటే హింస. మరి ఈ హింస వల్ల ఏమవుతుందనంటే శాంతి అనేది లభించదు. అంటే మనము మన భరత భూమి, పుణ్యభూమి, కర్మభూమి, ఆధ్యాత్మిక భూమి. మరి విదేశ సంస్కృతిని మనము పాశ్చాత్య పోకడలతోటి ఈ మాంసాహారాన్ని మనము ప్రతిరోజు భుజిస్తూ మరి ఎంతో హింసని ఆ పాపాన్ని మూటగట్టుకుంటూ ఉన్నాం. అంటే మన సంస్కృతి కాదు ఇది. శాకాహారంని మన మతంగా చేసుకోవాలి. మన సంస్కృతి, మన ఆచారాలని మనము గౌరవిస్తూ మనము శాకాహారాన్నే తీసుకోవాలి. అంటే శాకాహారములో అన్ని పోషక విలువలు ఉన్నాయి, అన్ని విటమిన్లు ఉన్నాయి. మాంసం తింటే బలం అని చెప్పేసి, మరి కండ తింటే కండ వస్తుందని చెప్పేసి అమాయకమైనటువంటి మూగజీవులను మనము మరి సంహరిస్తూ ఉంటే ప్రకృతి మాత చూస్తూ ఊరుకుంటుందా? ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ప్రకృతిలో భాగమే. పరమాత్మ అంశాలు అన్నీ కూడా. మరి ఆ ప్రకృతి మాత ఈ జంతువులు ఇవన్నీ కూడా మనకి సోదరులు. ఆ జంతువులని పట్టుకొని మన మానవ జాతి హింసిస్తూ ఉంటే ఆ ప్రకృతి చూస్తూ ఊరుకోదు. అందుకనే మరి సునామీలు, భూకంపాలు, ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం శాకాహారం యొక్క విశిష్టతని మనము గుర్తించాలి. ఇప్పుడే చెప్పారు సార్, దేహమే దేవాలయం అని. ఆ దేవాలయాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. జైసాన్ వైసా మన్ అంటారు. అంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన యొక్క మనసు ఏర్పడుతుంది, అంటే మన యొక్క ఆలోచన ఏర్పడుతుంది. మరి మనం సాత్వికమైన ఆహారం తీసుకుంటే మన ఆలోచనలు కూడా సాత్వికంగా ఉంటాయి. ఆ హింసను ప్రేరేపించేటటువంటి ఆ మాంసాహారము, ఆ రక్తపు కూడును మనం తీసుకున్నట్లయితే మనకు ఆ హింసను కలుగజేసేటటువంటి భావాలే వస్తాయి. మరి నేరస్తులు, ఖైదీలు మరి అనేక మంది మీద పరిశోధన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా మాంసాహారులే అనేది తేలింది. ఎందుకనంటే వాళ్ళు తీసుకునే ఆహారం వల్ల వాళ్ళ యొక్క ఆ మనసు అనేది ఏర్పడుతుంది. కాబట్టి మన ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడా శాకాహారమే ఉత్తమమైనటువంటి ఆహారం. శాకాహారంలో అనేక ప్రోటీన్లు ఉన్నాయి. సోయాబీన్స్, చిక్కుళ్ళు, బీన్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్, తర్వాత చాలా ఉన్నాయి మనం తీసుకుంటే. అవన్నీ వదిలేసి అమాయకమైనటువంటి మూగజీవులని మనము సంహరించటం అనేది ఎంతవరకు న్యాయము? మరి మాంసం తినే వాళ్ళని రాక్షసులు అని అంటాం. మరి మనం మానవులం, అంటే మానవత్వం ఉండాలి మనకి. మానవత్వం అంటే ఏంది? మనల్ని మనం ఎట్లా ప్రేమించుకుంటామో, మన పిల్లల్ని ఎట్లా ప్రేమించుకుంటామో అట్లానే ఆ తోటి జీవుల పట్ల కూడా మనము ప్రేమ, కరుణ, దయ కలిగి ఉండటమే మానవత్వం. మరి ఆ మానవత్వాన్ని విడిచి మనము మాంసాహారం తీసుకుంటే మనము రాక్షసులమా కాదా? ఏమవుతాం మనం? కాబట్టి మనము ఇక్కడికి ఆ పరమాత్మ యొక్క అంశాత్మలుగా వచ్చాము. ఎదిగి మళ్ళీ ఆ దివ్య లక్షణాలు మనం పొందాలంటే శాకాహారమే ఉత్తమమైనటువంటి ఆహారము, శాకాహారమే అమృతాహారము. మరి మనకి ఈ మధ్యనే పేపర్లో ఒక వార్త వచ్చింది. హైదరాబాద్లో ఒక జాతి కుక్కలు ఈ ఎండకి బాధపడుతూ ఉంటే మరి ఆ వార్తను చూసి జంతు ప్రేమికులు, మీడియా వాళ్ళు, అనేక మంది స్వచ్ఛంద సంస్థలు ఆ కుక్కలన్నిటికీ కూడా ఆశ్రయం కల్పించటము, వాటికి వైద్య శిబిరాలు నిర్వహించటము చేశారు. అంటే ఏంది? మనము ఆ మూగ జీవులను మనము మనలాంటి జీవులే. అవి పరిణామ క్రమంలో వాటి ఎదుగుదల కోసం అవి జన్మించినాయి. మనం ఆహారంగా తీసుకోవడం కోసం రాలేదు అవి. కానీ మనం మాంసం తినే వాళ్ళు ఏమంటున్నారు? మేము తినకపోతే అవన్నీ ఏమవుతాయి అని చెప్పేసి ఆ జిహ్వ చాపల్యంతో ఆ అమాయకమైనటువంటి మూగ జీవులని బలి చేస్తూ ఉన్నారు. మరి అవి మన సోదరులు, అంటే ఏంది? అవి ఎదుగుతున్నటువంటి మానవులు. కాబట్టి అవి కూడా మనలాంటివే అనేటటువంటి
ఆ ప్రేమ కరుణ దయ మనలోకి రావాలనంటే మనమందరం కూడా ధ్యాన యోగ సాధనని చెయ్యాలి. చేసినట్లయితే ఈ మానవుడే మాధవుడు అనేటటువంటి సత్యాన్ని మనము గ్రహించగలుగుతాము. మరి అందులో భాగంగానే శాకాహారం తీసుకోండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి అని చెప్పేసి మనము ఈ ర్యాలీలు చేస్తూ ఉన్నాము. జై శాకాహార జగత్. జాతీయ అహింసా ధ్యాన మహాసభల్లో భాగంగా కర్నూలు నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ యాత్ర ఒంగోలు 12వ రోజు చేరుకుంది. దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆచార్య శ్రీనివాస్ గారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ స్పిరిచువల్ సొసైటీ స్థాపకుడైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పత్రిజీ గారి క్లాసులకు కూడా నేను 3 క్లాసులకు అటెండ్ అయ్యాను. ఆయన మంచి ఈ ధ్యాన బాగా చెప్తాడు. అదేవిధంగా శాకాహారము అనేది ఈరోజు చాలా ముఖ్యమైనటువంటిది. ఈరోజు ఎంత అనారోగ్యం, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా కూడా ఈరోజు ఇంత కారణమవుతున్నాం అంటే ఎక్కువగా మనం శాకాహారం కాకుండా మాంసాహారాన్ని భుజించడమే. ఈ మాంసాహారాన్ని భుజించడం వల్ల మనలో క్రూరత్వం పెరుగుతుంది, మన శరీరం కూడా దృఢత్వం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శాకాహారాన్ని తీసుకొని ఆరోగ్యవంతులుగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఒంగోలు ప్రజలందరికీ అక్టోబర్లో 5 రోజుల పాటు హైదరాబాదు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మనం జరుపుకోబోయే అహింసా ధ్యాన మహాసభలు అనే ఒక నేషనల్ ఈవెంట్కి మరి దానికి నాందిగా మనము ఒక యాత్రను చేపట్టాము. కర్నూలులో మొదలైన ఈ యాత్ర 10 ప్రచార రథాలతో ఈరోజు 12వ రోజు ఒంగోలు పట్టణానికి చేరుకుంది. ఈ యాత్ర యొక్క ఉద్దేశము, అలాగే హైదరాబాద్లో జరగబోయే ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరు మాంసం తినకూడదు, ఏ జంతువు చంపబడకూడదు. మిత్రులారా, ముఖ్యంగా ఒంగోలు ప్రజలందరికీ చెప్తుంది ఏంటంటే, ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మనం నాగరిక ప్రపంచంలో ఉన్నాము, చక్కటి బట్టలు వేసుకుంటున్నాము, చక్కటి భాష మాట్లాడుతున్నాము, బాగుంది అంతా మన జీవితాలు. బంగారాలు వేసుకుంటున్నాము, టైలు పెట్టుకుంటున్నాము, ఇన్షర్ట్లు చేసుకుంటున్నాము, గొప్ప గొప్ప డిగ్రీలు పీజీలు చదువుతున్నాము. ఇన్ని చేస్తూ అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్టుగా మన నోట్లో ఆ మాంసం అనేది దరిద్రం ఉంది. ఆ మాంసం అనేది పీడ. ఈ ఒంగోలు పట్టణానికి ఏదైనా పీడ ఉందంటే అది మాంసమే, ఆ జంతువుని చంపడం. ఒక ఊరు గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే ఆ ఊరు రోడ్ల మీద, బిల్డింగ్ల మీద ఉండదు. ఆ ఊళ్ళో జంతువుల పట్ల ఆ మానవులు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఆ పౌరులు ఎలా ప్రవర్తిస్తున్నారు దాని మీద ఆధారపడి ఉంటుందని మన జాతిపిత గాంధీ గారు చెప్పారు. కాబట్టి మనం ఆ జంతువుని హింసించడము, ఇప్పుడు కూడా చికెన్లు మటన్లు తినడము ఎవరు నేర్పించాడో కానీ మరి దాన్ని మనం గొప్ప మేధావుల్లా మళ్ళీ మనం ఫాలో అవుతున్నాం. దాన్ని ఎవరు పనికిమాల వాళ్ళు నేర్పించారు. లేదా అప్పుడు సందర్భాన్ని తగ్గట్టుగా మనకు పంటలు లేనప్పుడు, ఏమి లేనప్పుడు మన జీవితాల్లో ప్రవేశించింది మానవ జాతిలో. సో ఇప్పుడు మనం కొంచెం మన బుద్ధిని వాడి, మనకి చాలా తెలివితేటలు ఉన్నాయిగా, ప్రదర్శిస్తుంటాం కదా మన తెలివితేటలు. ఆ తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించాలి. వాటి పీకకు వస్తాము, అది పడే క్షోభంతా నీ జీవితంలోకి, నా జీవితంలో, అందరి జీవితంలోకి వస్తుంది. అందుకే ఎవరింట్లోనూ సుఖం లేదు, శాంతి లేదు. ముందు ఎవరింట్లోనే ఈ ఒంగోలులో ఎవరికైనా సుఖం ఉందా, శాంతి ఉందా? ఎవరికి లేదు. పైన పట్టారు, లోన లోటారు. అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మాంసం నుంచి వచ్చింది. కాబట్టి ఆ పీడను వదిలించుకుందాం. ఈ క్షణమే నిర్ణయం తీసుకుందాం. పిల్లలకి మాంసం పెడతాం, వాళ్ళు తిననంటారు, మనం కనిపిస్తాం. మనం గొప్ప తల్లిదండ్రులాగా ఫీల్ అవుతుంటాం. ఏ తల్లిదండ్రులు మాంసం తినకూడదు, పిల్లలకు పెట్టకూడదు, అది సరైన తల్లిదండ్రులు. అది మనకు తెలియకపోతే గురువుల దగ్గర నుంచి నేర్చుకోవాలి. కాబట్టి మన మహనీయులు ఎవరు మాంసం తినలేరు, ఎవరు తినలేదు మహనీయులు అన్న వాళ్ళు ఎవరు. అబ్దుల్ కలాం గారు ముస్లింగా పుట్టారు, మాంసం తిన్నాడు, ఆయన శాకాహారిగా జీవించాడు. కబీర్ మాంసం తిన్నాడా? వేమన మాంసం తిన్నాడా? వీరబ్రహ్మేశ్వర మాంసం తిన్నాడా? లేదు. యేసుప్రభుని మనం కరుణామయుడు అంటాం. ఆయన గొర్రె పిల్లని గుండెగా కత్తుకున్నాడు, మనమేమో ఆ గొర్రె పిల్లని చంపుకు తింటాం, చచ్చిపోతాం. క్రిస్టియనా, ముస్లిమా, హిందువా ఇదంతా కాదు. మేడం చెప్పారు ఇందాక, శాకాహార మతం మనది. సో మానవ జాతి మనది. ఎవరు కూడా ఆ మాంసాన్ని, ఆ కళేబరాలని తినడము, ఆ కళేబరాలను పీక్కు తింటామా? మనిషి అని అసలు ఇది అర్థం చేసుకుందాం. సో అర్థం చేసి తక్షణమే శాకాహారులుగా మారదాం. థ్యాంక్ యూ సో మచ్. పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో మరి ఆచార్య శ్రీనివాస్ గారి సారథ్యంలో ప్రజలందరూ శాకాహారులు అవ్వాలని ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. మరి మన పిల్లలు ఎలా అయితే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలనుకుంటున్నామో
మరి మన రాష్ట్రం ఈరోజు మరీ 1.4% మాత్రమే ఉన్నారు శాకాహారులు. మరి మనం కూడా నెంబర్ 1 రాష్ట్రంగా ఎదగాలని, అందరూ శాకాహారులు అవ్వాలని ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతూ ఉన్నాను. పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి కుక్షిరిన్న కూడు కూరుటకు వండి తినిడేవాడు వసుధ చండాలుడు సుధాభిరామ అనురేమ అని ఎంతమంది పెద్దలు తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శాకాహారులు అవ్వాలి. మరి మన యొక్క అన్ని మతాలు సన్నిటి ధర్మం ఏంటంటే అహింసో పరమో ధర్మ. కాబట్టి అందరూ కూడా శాకాహారులు అయ్యి ఈ యొక్క సమాజం అందరూ సుఖశాంతులు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి జై జై శాకాహార జగత్.